చాలా అందరూ మాట్లాడారు. ఇందిరా శోభన్ గారితో కూడా ఇప్పుడు మనం మాట్లాడాలి. వీళ్ళందరి అనుమానాలకు కానీ, వీళ్ళందరి ప్రశ్నలకు కానీ, వీళ్ళందరి సంధించిన బాణాలకు కానీ సమాధానం మీరు చెప్పాలి ఇందిరా శోభన్ గారు. అంటే ఇంకా కూడా ఉన్నాయి కదా, మాట్లాడదాం, కంటిన్యూ ఇంకా చేద్దాం మనం. ఇందిరా శోభన్ గారు మీరు చెప్పండి. చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. మీ ప్రభుత్వంపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎన్నో అమలవుతాయి, ఎన్నో జరిగిపోతాయని. ముఖ్యంగా జ్యోత్స్న గారు చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలను మార్చేయడం. ఒక రాష్ట్రానికి ఇప్పుడు ఇద్దరు తల్లులా అనే రకంగా ఉంది పరిస్థితి. బీఆర్ఎస్ మీరు పెట్టిన తల్లిని అంగీకరించట్లేదు, మీరు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని ఒప్పుకోవట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటి? ఇది ఇంతేనా, అదే విగ్రహం ఉంటుందా, లేకుంటే మహిళల సమస్యల పట్ల మీరు ఏం చెప్తారు? ఇప్పటి వరకు వచ్చిన అంశాలకు సమాధానం ఏంటి మీది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి నా సోదరి మనులకు అందరికీ కూడా, అలాగే టెంటు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే అండి. 365 రోజులు పూర్తి చేసుకొని ఇవాళ ఒక 1 year సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి అన్న గారికి సరే, ఇప్పుడు వాళ్ళ వర్షన్ వాడుకుని ప్రతిపక్షం ఎప్పుడు కూడా అపోజిట్లోనే ఉంటుంది కదా. సో కాబట్టి చేసిన దాంట్లో అసలు చేయలేదని చెప్పలేము, మొత్తము చేసిందని కూడా చెప్పలేము. సో ఇన్ ప్రాసెస్ కాబట్టి నేనేమంటానంటే 1 year కంప్లీట్ చేసుకున్న దాంట్లో ఏం చేశారన్నది మనం బేరే సారాలు వేసుకుంటున్నాం. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, తనే హామీలు ఇచ్చారు పార్టీ తరపున. అదే ప్రభుత్వం ఇవాళ వచ్చింది కాబట్టి దాంట్లో ఎంతవరకు మనం సక్సెస్ రేట్లో ఉన్నాం, ఇంకా ఎన్ని అడుగులు ముందుకు వేయాలి అన్న దానికి మనం ఇప్పుడు అనలైజ్ చేసుకుంటున్నాం. సో దాంట్లో భాగంగానే ఆ రోజు అన్న భాగస్వామి, ఇవాళ కూడా అన్ననే భాగస్వామి కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి మంత్రివర్గమైన, పార్టీ అయినా, కార్యకర్త అయినా అందరికీ కూడా, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది శుభదినంగా మనం తెలియజేయాల్సిన అవసరం. ఎందుకు శుభదినం అంటున్నంటే 10 సంవత్సరాలు ఎంతో ఏరుకోరి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం అన్నది ఎక్కడా కూడా మనకి కనిపించలేదని పదే పదే మనం మాట్లాడినాం. తెలంగాణ ప్రజలు కారం మెతుకులు తిన్నా సరే కానీ ఆత్మగౌరవంతో బతకాలని అనుకుంటారు. కానీ ఆత్మగౌరవాన్ని ఒక నలుగురు వ్యక్తుల మధ్య ఒక గడిలో బందీ అయింది. దీని నుంచి మనం బయటకు రావాలని పార్టీలకు అతీతంగా మేధావి వర్గాలు అయ్యుండొచ్చు, అందరూ సబ్బండ జాతులు, సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మారాలి అని కోరుకున్నారు. అందులో మనం అందరం కూడా సక్సెస్ అయినాం. సో ఇక్కడ ఈవెన్ జర్నలిజం ఆల్సో, జర్నలిస్ట్ సోదరులు కూడా దీంట్లో భాగస్వాములు. కాబట్టి నేనేం తెలియజేస్తున్నానంటే తీసుకున్నటువంటి అంశాల వారీగా ఫస్ట్ డే రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయగానే స్వేచ్ఛ ఎట్లొచ్చిందనే దానికి ఎవరు కూడా ప్రగతి భవన్ ను చూడనటువంటి వాళ్ళకి, ప్రగతి భవన్ వెళ్ళడానికి టచ్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేదన్నటువంటి వాళ్ళు కూడా, ఈవెన్ ఇన్క్లూడింగ్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చాలా చూసాం. అంటే అప్పుడు ప్రగతి భవన్ హామీలను వదిలేసి ప్రగతి భవన్ ని చూపెట్టడానికి అధికారంలోకి వచ్చిన మేము ప్రజలకు అనే విధంగా చెప్తున్నారు. పావని గారు, ఇందిరా శోభన్ గారు చెప్పిన దాంట్లో ప్రగతి భవన్ చూపిస్తామని లేదు, ప్రగతి భవన్ లోకి వెళ్లే అవకాశం లేదు. అప్పటి వరకు మేము పంపించామంటే భుజాలు దర్పుకున్నట్టుగా ఎందుకు రీచ్ అవ్వాలంటే చెప్పిన వర్షన్ వెళ్ళింది, నా వర్షన్ వెళ్ళాలి కదా, నేను ఏం చేసిన దానికి. సో ఆ రోజు ప్రగతి భవన్ అనేది ఇది అందరిది, ఒకరి సొత్తు కాదు, ఒక వ్యక్తి సొత్తు కాదన్న దానికి సింబాలిక్ గా ఆ రోజున్న కంచెని తెంచారు. ఆ రోజు ప్రజలు అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ కూడా ఈ రోజు వరకు మన కళ్ళ ముందు తారసలాడుతున్నాయి. ఇక్కడ సక్సెస్. రెండో విషయం, ఇవాళ ఒక సెక్రటేరియట్ కట్టిన తర్వాత ఆ సెక్రటేరియట్లు కూడా ప్రతిరోజు ఎవరైనా విజిటర్స్ వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. ఒక అధికారిని కలవడానికైనా, ఒక ఎమ్మెల్యేని కలవడానికైనా, ఒక మంత్రిని కలవడానికి కూడా పర్మిషన్ ఉంది. ఈవెన్ ఒక జర్నలిస్ట్ సోదరు స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ఒక ఫోన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇవాళ ఆ స్వేచ్ఛ ఉంది. సో ఇక్కడ స్వేచ్ఛ పరంగా మనం సక్సెస్. మూడో విషయానికి వచ్చినట్లు, ఇక అభివృద్ధి పరంగా వచ్చినప్పుడు సంక్షేమ పథకాల విషయంలో ఇట్ ఈస్ ఏ కంటిన్యూటీ ప్రాసెస్. ఏదైనా కూడా ఓం భూమ్ ఏమంటే భద్రగా చెప్తారు కదా, దాన్ని ఏమంటారు, అబ్రకదబ్రా లాగా ఒకటేసారి రాత్రికి రాత్రి అయిపోవాలని మనం ఎవరము కూడా కోరుకోం. ఎవరమైనా కూడా కొంత సమయాన్ని వెయిట్ చేస్తాం. బట్ ఇందులో ప్రామాణికంగా ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అడుగులు ముందుకు పడ్డాయి అన్నది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే మహిళలకి 48 hours లో ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ ఉమెన్ గా మీరు ఆలోచించండి, ఒక ఆడబిడ్డ ఈడ బస్సు ఎక్కి ఆడ బస్సు దిగాలి అని అనుకున్నప్పుడు ఆమె ఛార్జెస్ కూడా ఆమెకి భారం అయ్యే పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడూ కూడా
మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సగటు మహిళ గురించే ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. కాబట్టి ప్రభుత్వం అక్కడ సక్సెస్ అయిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమె ఒక నెలకి తన ఛార్జెస్ పేరు మీద ఎంత లేదన్నా 1000-1200 రూపాయలు అక్కడ ఆమెకు సేవ్ అవుతున్నాయి. ఇక్కడ సక్సెస్. రెండో విషయం, ఇవాళ కరెంటు, ఇంట్లో కరెంటు 200 యూనిట్ల కరెంటు. 200 యూనిట్ల కరెంటు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో 92 లక్షల రేషన్ కార్డులు నేను చెప్పినారు. మీరు మరి ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చేయకుండా కేవలం 49 లక్షలకే మీరు చేస్తున్నారు ఎందుకు అని అడిగే ప్రశ్న అందరిలో చాలా మంది మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ పవర్ కి సంబంధించినటువంటి 200 యూనిట్స్ అనేది కట్ ఆఫ్. మనం సిస్టమ్ లో దాన్ని మన కట్ ఆఫ్ గా పెట్టినప్పుడు ఒక్క యూనిట్ పెరిగిన సిస్టమ్ తీసుకోదు. కాబట్టి నీకు వైట్ రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఆ పాలసీలో నీవు రావు. కాబట్టి ఇక్కడ మీరు 49 లక్షలకు మాత్రమే యావరేజ్ అండ్ మనకి ఆ ఫిగర్ కి వచ్చినామనేది మనం గమనించాలి. ఇక్కడ సక్సెస్. దీనివల్ల ఎంత లేదన్నా ఒక ఇంట్లో ఆ మహిళకి, మహిళ ఉండొచ్చు పురుషుడు, ఆ ఫ్యామిలీకి ఎంత లేదన్నా సింపుల్ గా 2000 రూపాయలు ఇక్కడ సేవ్ అవుతున్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. మూడో విషయం, సిలిండర్ కి సంబంధించి 500 సిలిండర్ సంబంధించి వాళ్ళు అప్లై చేసుకున్న వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ లైన్ వాళ్ళు మీరు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి టెక్నికల్ గా ఏమైనా అంశాలు ఉంటే వాటిలో ఎక్కడన్నా మీరు ఇబ్బందిగా ఉంటే మళ్ళీ అవి అప్లై చేసుకుంటే డీలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు కేవైసీ కనుక సబ్మిట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా ప్రభుత్వం తన యొక్క ప్రాసెస్ ని కొనసాగిస్తుంది. సో ఇక్కడ మహిళకు సంబంధించినట్టు మన ఇంట్లో ఒక కామన్ మహిళగా ఇక్కడ మనం సక్సెస్ లో ఉన్నాం. ఇక రైతుకి సంబంధించినట్లయితే రైతు అంటే మగ రైతు అయినా మహిళా రైతు అయినా, మగ రైతు చేసిన ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీకి అది బెనిఫిట్ అయ్యేటువంటి విషయం. ఓవరాల్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనం ఖర్చు చేసింది 58,420 కోట్ల రూపాయలు. దీనిపైన మనం పెట్టిన రకరకాలు. సో రకరకాలు ఏంటంటే రుణమాఫీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ మనం అప్రిషియేట్ చేయాలంటే కనీ విని ఎరగని విధంగా. ఎందుకు అనంటే ఈ రాష్ట్రము 7 లక్షల కోట్ల అప్పులో ఉంది. 7 లక్షల కోట్ల అప్పులో ఉన్నప్పుడు ఈ అప్పుల నుంచి 7 లక్షల కోట్లు కాదు 4 లక్షల కోట్ల అప్పులే వేసిండ్రు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడాదిలో 1,00,000 కోట్ల అప్పులు చేసింది. మరి ఆ 1,00,000 కోట్ల అప్పులు చేసి ఏ ప్రాజెక్టు కట్టిండ్రు, ఏ మెడికల్ కాలేజీ కట్టిండ్రు, ఏ సచివాలయాన్ని కట్టిండ్రు, సో ఈ ప్రభుత్వం కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పుల్లో క్రియేట్ చేశారు. అది రాంగ్. మీరు చెప్పినటువంటిది 30,000 కోట్ల రూపాయలు పర్ హెడ్ పైన కేసీఆర్ దిగిపోయినాడికి ఉన్నటువంటి అప్పు. ఆ అప్పును భరించాల్సిన బాధ్యత ప్రజలపైన పడ్డది. కలిపి 7 లక్షల కోట్లు. ఇప్పుడు అది కార్పొరేషన్ అప్పులు అయి ఉండొచ్చు, జనరల్ అప్పులు అయి ఉండొచ్చు. ఓవరాల్ గా జరిగినటువంటి అటు వివిధ కార్పొరేషన్ల పేరుతోటి ఎంజాయ్ చేశారు, మజా చేశారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించారు, దేశ విదేశాల్లో సంపాదించి పెట్టినారు. ఇవాళ అవి మాట్లాడాలనుకుంటే బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ మీ అప్పులేంది, మీ ఆమ్దాలు ఎందుకు పెట్టండి సమాజం ముందు. ఈ సమాజం తెలుసుకుంటది ఎవరు ఎక్కువ. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ ఆస్తుల గురించి కాళేశ్వరం పేరుతోటి మీరు చేసినటువంటి కేంద్రం నుంచి వచ్చిన నిధులైనా, రాష్ట్రంలో పింఛన్లకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులైనా, ఇవాళ ఎంప్లాయీలకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ అమౌంట్ అయినా ఏది అయినా కూడా అన్ని ఆ కాళేశ్వరం బొక్కల పోసిరు. ఆ బొక్కల పోసి ఇవాళ ఎవరి సంపాదన పెరిగింది? మెగా కృష్ణారెడ్డి సంపాదన పెరిగింది. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం సంపాదన పెరిగింది. కామన్ మ్యాన్ కి ఏమొచ్చింది కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇదే చెప్పాం మనం తెలంగాణ ప్రజలకి. ప్రజలు అనుభవించున్నారు. పింఛన్ 1వ తారీఖు నాడు ఇచ్చే పరిస్థితి లేకుండా, జీతాలు 1వ తారీఖు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తుంది, 1వ తారీఖు నా పెన్షన్ ఇస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లె 1,00,000 కోట్ల అప్పు చెప్పిందని చెప్పింది. ఇది రాంగ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తెచ్చింది కేవలం 51,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చినాం. దీంట్లో సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టింది 61,000 కోట్ల రూపాయలు. ప్రతి నెల 6,500 రూపాయలు ఇవాళ మేము వడ్డీకి కడుతున్నాము. కిస్తీలకి వడ్డీకి కలిపి 65,000 కోట్ల రూపాయలు కట్టుకున్నాం. చేసిందని చెప్పండి. లేకపోతే మా పార్టీకి సంబంధించిన మంత్రులు పోయినాయా, ఎవరింట్లో పోయినా చెప్పాలి. రైతు బంధు ఎందుకు? ఒక్క నిమిషం రైతు బంధు ఎందుకు ఇస్తలేరు?
బాధ్యతాయుతమైనటువంటి మనం సిటిజన్ ఒక్క నిమిషం ఇంద్ర శోభన్ గారు, ఒక్క నిమిషం మీ దగ్గర ఇప్పటి వరకు ఇంద్ర శోభన్ గారు మాట్లాడారు, మీతోనే మాట్లాడదాం మళ్ళీ. ఇప్పటి వరకు మీరు చెప్పారు ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యాము అని. ఇంకా అమలు అవ్వాల్సినవి కూడా ఉన్నాయి. పింఛన్ కావచ్చు, స్కూటీస్ విషయం స్టూడెంట్స్ కి కావచ్చు, అలాగే నిరుపేద మైనారిటీస్ కి అందాల్సిన ఈ తులం బంగారం కావచ్చు వాళ్ళకి పెళ్లి సమయంలో, మరి ఇలాంటివి అనేక అంశాలు ఉన్నాయి. సో మరి బంగారం అనేది మహిళలకు ప్రధానంగా సెంటిమెంట్ గా కూడా ఉంటుంది. ఆ బంగారం, ఆ తులం అది కూడా ఒక అట్రాక్ట్ అయిన విషయమే ఖచ్చితంగా. అదే ఉచిత బస్సులు ఎట్లాగో ఒక దశ బస్సులు పెంచారు. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందని ఎవరైతే వాళ్ళు లెటర్స్ పెట్టారో ఆ డిపోస్ కి రీసెంట్ గా బస్సులు కూడా పెంచారు. రెండో విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి అడిగారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ తెచ్చిన గారి స్కీమ్ అయినప్పటికీ కూడా ఆ స్కీమ్ ఈ ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తుంది. 2311 కోట్ల రూపాయలు ఇవాళ ఈ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది కంటిన్యూటీ ప్రాసెస్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా అధిగమించాలి, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎలా మూవ్ చేయాలి, ఉన్నటువంటి అసెట్స్ ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, కొత్తగా ఎలాంటి అసెట్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, ఇలాంటి వాటిపైన ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఒక ఇల్లు ఏర్పడ్డప్పుడు అయినటువంటి ఏర్పడ్డాక ఇద్దరు కొడుకులకు పంచిన తర్వాత మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక అసెట్స్ ఏమున్నాయి, ఎలా పెంచుకోవాలి, ఏంటి ఆలోచిస్తున్నారు. దానికి ముందే మేనిఫెస్టోలో 1,00,000 హామీలు పెట్టి అవి అన్ని కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని ఎలా చెప్పారు? ఒక మాట చెప్తాను మీకు, 100 రోజుల్లో అన్ని 100 రోజులు చెప్పలేదు మీకు. 6 గ్యారెంటీలు ఇప్పుడు మీకు 6 గ్యారెంటీలు అమలు చేయండి ఏంటి? మహిళకి 2,500 రూపాయలు అన్నది ఒకటి మాత్రం ఇప్పటి వరకు ప్రాసెస్ లో కాదు, జరుగుతుంది. రైతు భరోసాకి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లకి ముందు రైతు భరోసా అంటే ముందు రైతు బంధు రైతు దాని కింద 7,650 కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్ కి ముందు. సో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎన్హాన్స్ చేసిస్తామని మేము ఏదైతే 7,500 రూపాయలు చెప్పినామో దానిని రేపు సంక్రాంతి వెళ్ళిన తర్వాత సంక్రాంతి సమయంలో ఇస్తామని చెప్పేసి 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఇక్కడ మేము ఎక్స్ట్రాగా ఏంటి అని అంటే కిసాన్ కి సంబంధించినటువంటి సన్నొడ్లను ప్రోత్సహించడం కోసము బోనస్ ఇస్తామని చెప్పిన దాంట్లో ఇక్కడ మనం వరి వేస్తే ఉరి కాదు, ఇది వరి వేస్తే సిరి అవుతుందని చెప్పే సందర్భంలో బోనస్ ఇస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. బోగస్ కాకుండా క్వాలిటేటివ్ ప్రోగ్రెసివ్ గా రిపోర్ట్ ఉండాలని ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఆ దిశగా వెళ్తుంది. ఎక్కడ ఎవరు ఆలోచించినట్టు విధంగా ఒక పెటెంట్ రైట్ వైపుకి ఇవాళ రైతుకి సంబంధించినటువంటి రైతు రుణమాఫీ అయినా కుల జనగణన అయినా కూడా ఈ దేశంలో ఎవరు ఎక్కడ చేయని దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేశారన్నది ఇవాళ గంటాపదంగా చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్వార్థం తప్ప ఈ రాష్ట్రం గురించి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చిచ్చినా చెప్పాలా. రేవంత్ రెడ్డి గారు 28 సార్లు ఢిల్లీ వెళ్ళని చెప్పిన వాళ్ళే ఒక్క నాడైనా ఎస్ ఈ రాష్ట్రానికి రావాల్సింది కరువు పంటకు కావాల్సిన మాకు 1000 కోట్లు కావాలని అడిగితే నేను 460 ఇచ్చారు. అదే పక్క రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ? చెప్పండి, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ లో మీ భాగస్వామ్యం ఏందో చెప్పండి. తెలంగాణలో మీ భాగస్వామ్యం చేయలేదు. ఇవాళ వచ్చినాక కూడా ఆనాడైనా ఈనాడైనా కేసీఆర్ కి తొత్తుగా పనిచేశారు తప్ప ఎన్నడూ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయలేదు అన్నది ముమ్మాటికి వాస్తవం. రెండో విషయం ఇక్కడ ఇంకోటి మీకు చెప్పాలా, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దీంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 5 లక్షలు ఉన్నటువంటి దాని వల్ల 10 లక్షలకి పెంచింది. దీంట్లో ఆరోగ్యశ్రీ కిందికి జరగనటువంటి వాళ్ళకి అంటే ఇంకా ఎక్కువగా ఎక్సెస్ అమౌంట్ కావాల్సినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 830 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ గా దీని కింద బెనిఫిట్ పొందినారు. ఇదే కేసీఆర్ మనం కంపారిజన్ చేసుకోవాలి. కేసీఆర్ గారు 2018లో మొదలు పెడితే 2018 నుంచి 2023 వరకు 2,400 కోట్లు మాత్రమే ఆయన దానికి స్పెండ్ చేశారు. సో ఈ ప్రభుత్వము హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక హెల్త్ లోనే 14,000 పోస్టులు ఇవాళ రిక్రూట్ చేశాం. అది కాంట్రాక్టా, అవుట్ సోర్సింగా, రెగ్యులరా, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇవాళ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఇది ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్ గా సంక్షేమం చేయడానికి పాసిబిలిటీ అవుతుందని చెప్పేసి ఇవాళ ఆ దిశగా అడుగులు పడ్డాయి. అదే ఎడ్యుకేషన్ మీరు ఇందాక మాట్లాడినారు, ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందని. ఎస్ ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిపోయింది. నేను ఎడ్యుకేషన్ సిస్టంలో పనిచేసి వచ్చిన దాన్ని కాబట్టి ఇవాళ ఆ వ్యవస్థని గాడిలో పెట్టాలంటే ఫస్ట్ ఏముండాలి,
వీసీలు ఉండాలి పిల్లలకి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, రెడ్డి చేతిలో పెట్టుకోవడం వల్ల గురుకుల విద్యార్థులు 50 మంది చనిపోయారు. వాళ్ళందరూ అయిపోతే మళ్ళీ ఒక్క నిమిషం గారు మీద చెప్పండి. వన్ బై వన్ వద్దాం. ఇవాళ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ శాఖ ఉంటే ఇంకా బెటర్ గా చేయడానికి ఒక అవకాశం. ఎడ్యుకేషన్ అనేది ఈ రాష్ట్రంలో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. మార్పులు ఏం చేశారో వినాలి కదా. మీకు రానంత మాట్లాడా ఒక మాట. ఎడ్యుకేషన్ లో ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి పాలనకి సంబంధించినటువంటి ఏమంటారు అని అంటే స్పీచ్ కాదు ఇది. మేం ప్రశ్నలు అడిగినాం, మీరు ఇచ్చినటువంటి ఒక్క నిమిషం పావని, మేం ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం దానికి అనుగుణంగా చెప్పగలిగితే చెప్పాలి, అంతేగాని మొత్తం డిబేట్ మాట్లాడాలి కదా. ఐదుగురు ప్రశ్నలు వేశారు, ఐదుగురికి అనుబంధంగానే నేను సమాధానం ఇచ్చాను. ఎడ్యుకేషన్ గురించి అడిగినప్పుడు చెప్పాలి కదా. నేను మాట్లాడి చెప్పండి. టైం ఫ్రేమ్ మీరేం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది అంటేనే చాలా ప్రియారిటీ ఇచ్చినట్టు దానికి, కాబట్టి దానికి న్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు అంటున్నారు, నేను కూడా అంటున్నాను. ముఖ్యమంత్రి దగ్గర శాఖలు ఉండాలంటే మిగిలిన 10 మంది మంత్రులు కూడా అక్కర్లేదు, వాటికి ప్రియారిటీ రావాలంటే అన్ని శాఖలు ఆయన దగ్గర ఉండాలి. అది కాదు కదా, అది కాదు కదా. ఎందుకు నియామకాలు జరగలేదు, ఇవన్నీ మనం మాట్లాడినప్పుడు అదొక ప్రయారిటైజ్డ్ పోర్ట్ఫోలియో అయినప్పుడు ఒక మంచి విద్యావేత్తని ఎవరు మీ దాంట్లో ఉన్నారు కదా ఎమ్మెల్యే. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం జాన్సీ గారు, పావని గారు ఎడ్యుకేషన్ కోసం చెప్పి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఏర్పాటు చేసి సో నెక్స్ట్ లాస్ట్ టర్మ్ లో కేసీఆర్ గారు 72 రోజుల తర్వాత క్యాబినెట్ ఏర్పాటు చేశారు. అప్పటి వరకు డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరు మాత్రమే కొనసాగించారు. సో ఇవాళ ఈ ప్రభుత్వము ఒక 6 మాత్రమే మీకు పెండింగ్ పెట్టింది, మిగతా అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు తన దగ్గర శాఖ ఉన్నప్పటికీ కూడా దానిపైన ఎవ్రీడే రివ్యూ చేస్తున్నారు, దానికి ఒక వ్యక్తిని అసైన్ చేశారు, వర్క్ మూవ్ ఆన్ అవుతుంది. సోషల్ ఇంజనీరింగ్ పర్పస్ లో ఎక్స్ట్రాగా ఇప్పుడు ఏదైతే మనము క్యాబినెట్ ని విస్తరిస్తున్నామో సోషల్ ఇంజనీరింగ్ మస్ట్ అండ్ షుడ్ పాటించాలి. ఆ లైన్ లో కొంత కసరత్తు జరుగుతుంది. అయితే దీంట్లో పదోన్నతులు జరిగాయి, ట్రాన్స్ఫర్స్ జరిగాయి. ఇవాళ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ విషయంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళనే కంటిన్యూ అవుతున్నారు. ఇది క్వాలిటీ ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే ప్రైస్ పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? బూర వెంకటేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ. నిన్నగాక మొన్న ఆయన పోయిన తర్వాత ఇచ్చారు, అది పర్మనెంట్ అని ఎవరు చెప్పలేదు కదా. సో ఒక మాట ఈ ప్రభుత్వం అవినీతి పరుడు ఏమంటారు చెప్పండి. పిల్లల జీవితాలతో ఆడుకున్నట్టు ఇప్పుడు ఒక మాట ఏమంటున్నా, ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారులు వాళ్ళే పనిచేస్తున్నారు. అధికారులు చాలా చేంజ్ చేస్తారా లేదా? పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉన్నది. పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఈ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర అతి ఎక్కువగా అవినీతి చేశాడు కాబట్టి ఇతను పెట్టడానికి వీలు లేదని మీరు ఇవ్వండి. ఆయన మీద మాట్లాడితే కాంగ్రెస్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఎవరన్నా మీరే అత్యంత అవినీతి పరుడైన అధికారి అని ఆరోపణలు చేసిన వ్యక్తిని పక్కన తెచ్చి పెట్టుకుంటే దాన్ని ఏమనుకోవాలి?
ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఒక వ్యక్తిగా అతను చేసినటువంటి తప్పులను అతను చేసిన ముఖ్యమంత్రి గారు ఆ సీట్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇచ్చారంటే టెంపరీగా ఇచ్చారా, తాత్కాలికం ఒక వ్యక్తి కారణం చేసి ఈయన అవినీతి పరుడు అవకాశం ఇవ్వాలి కదా, చాలా మంది వ్యక్తికి గ్రౌండ్ నుంచి వచ్చిన లీడర్ హీ నో ఎవ్రీథింగ్ ఇంద్రశోభన్ గారు మీరే కంక్లూడ్ చేయండి. అందరు ఒపీనియన్ తీసుకున్నాం, అందరూ మాట్లాడారు. గత ప్రభుత్వం కంటే మీ ప్రభుత్వం ఏమంత సంతృప్తిగా లేదు అనేది అందరి ఒపీనియన్ గా కనిపిస్తుంది. ఒకటి 2 పాయింట్లు. ఒకటి తెలంగాణ తల్లి విగ్రహంలో జ్యోత్స్న గారు లేవనెత్తారు, ఆ ఏదో గులాబీ రంగు చీర ఒక్కటి తప్ప మిగిలిందంతా అదే బాగుండే అనే రకంగా మీరు మార్పులు ఎందుకు చేశారనేది ఒకటి చెప్పాలి. రెండోది బతుకమ్మ ఎందుకు తీసేశారు అనేది ఒకటి చెప్పండి. మూడోది మహిళా కమిషన్ ఏర్పాటు బీఆర్ఎస్ చేసింది, మీరే ఒత్తిడి చేశారు అప్పుడు, కానీ దానికి ఉన్న క్యాబినెట్ హోదా తీసేశారు, దాన్ని నిర్వీర్యం చేశారంటే మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు ఇంతసేపు డెఫినెట్లీ ఇప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ కాకపోతే నా వర్షన్ జనరల్ ఏంటంటే ఇవాళ అందరూ కూడా అటు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మొన్నటిదాకా వీళ్ళు రాష్ట్రంలో అధికారంలో, వాళ్ళు పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటారు. సో మనం ఇచ్చినప్పుడు ప్రతిదీ కూడా బాధ్యత అన్నది ఇంపార్టెంట్, రిపీట్ అవుతుంది కూడా ఇంపార్టెంట్. సో ఇవాళ ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని వచ్చినప్పుడు పెట్టినారు. సో ఆ విగ్రహాన్ని ఇప్పుడు వాళ్ళ కంప్లీట్ గా ఎవరైతే డిజైన్ చేసి ఉన్నారో యాదగిరి గారికి నిన్నే ఆయనకి ప్రొఫెసర్గా వీసీగా కూడా ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది యాదగిరి గారికి. సో అంటే ఇక్కడ తెలంగాణ తల్లి అందరూ ఏమంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తు కాబట్టి ఇలా పెట్టినప్పుడు అది చేతి ఈ చెయ్యి వాళ్ళది అనే ఒక నెగిటివ్ సింబల్. సో ఈ జనరల్ గా తెలంగాణ ఇందాక చెప్పండి, ఒక సగటు ఉమెన్ తెలంగాణ సగటు ఉమెన్ ఎట్లా ఉంటది, కట్టు బొట్టు అది మన కల్చర్, కల్చర్ అది ఎలా ఉండాలి అన్న దానికి చెప్పబడ్డది. ఒక ముతక చీరతో ఉన్నటువంటి మహిళకి ఇవాళ మెడలో ఉన్నటువంటి హారాలు జనరల్ గా మారుమూల ప్రాంతాల్లో కూడా అవి అలాగే ఉంటాయి. అంటే ఒక కామన్ ఉమెన్ ఎలా ఉంటది మారుమూల ప్రాంత ఉమెన్ అనే దాన్ని తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మనకి కనిపించే విధంగా ఇది తెలంగాణ కల్చర్ అని చెప్పే విధంగా అక్కడ అది రూపుదిద్దది. సో కిరీటం గురించి ఉంటుంది. కిరీటం అనేది జనరల్ గా రాజులు రాజసము అలా ఉన్నందుకు కిరీటాలు ఉంటుంది. మహిళ మీన్స్ లక్ష్మి. సో లక్ష్మి మహిళ మీన్స్ కాబట్టి అక్కడ ఆ లైన్ లో తప్ప మనం ఇక్కడ కిరీటంలో జుట్టు వేసుకొని ఇదంతా మన కల్చర్ కాదు. సో తెలంగాణ మహిళ మంచిగా పెట్టుకొని అది చేయడం తెలంగాణ మహిళ కల్చర్. మీరు వినాలా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది. ఇందులో సబ్బండ వర్గాలు సబ్బండ జాతుల కల్చర్ ని ఏమంటారు ప్రతిబింబిస్తారు. ఒక మాట వినండి, కల్చర్ మీన్స్ ఒకరి కల్చర్ కాకుండా ఈ కల్చర్ అనేది అందరి కల్చర్ అనే విధంగా ఉండాలి అన్నది. సో మీరు వినకపోతే ఎట్లా? బతుకమ్మ 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 అంటే ఎస్ బతుకునిచ్చేది బతుకమ్మ, నేనే చెప్తున్నా కదా బతుకునిచ్చేది బతుకమ్మ. కానీ ఒక ప్రభుత్వ పరంగా మనం చెప్పేటప్పుడు అందరి యొక్క మనోభావాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఒక లైన్ ఒక సింబాలిక్ లో ఒకటి మాత్రమే చెప్పడం వల్ల ఐ డోంట్ థింక్ అంటే ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఒపీనియన్ నాకు కూడా దానిపైన తెలియదు కాబట్టి నాకు అనిపించింది, ఇప్పుడు అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వాలు అనేవి సబ్బండ వర్గాలు సబ్బండ జాతులని ప్రతిబింబించాలి. బతుకమ్మ అనే దాన్ని రాష్ట్ర పండుగ అనేది ఒక కల్చర్ ని మేళవింపజేస్తుందని చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది హిందువులు బతుకమ్మ అనే కాన్సెప్ట్ లో ప్రభుత్వానికి జనరల్ గా ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక పాట చెప్తాను, నేను బతుకమ్మ ఆడతా నేను కల్చర్ చేస్తా ఎవ్రీథింగ్ అంతా అన్న దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతా. బట్ ప్రభుత్వ పరంగా ఒకటి చేసింది అనుకుంటే హిందూ ముస్లిం సిక్కు లైక్ అందరు కల్చర్ అనేది మహిళా కమిషన్ చైర్మన్ గా ఒక నిమిషం, మహిళా కమిషన్ కోసం మీరే పోరాడారు, మహిళా కమిషన్ ఏర్పాటు చేయించారు. మహిళా కమిషన్ కి సుంతా లక్ష్మారెడ్డి చైర్మన్ గా బీఆర్ఎస్ పెట్టింది, ఆమెకు క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మీరు నేరెళ్ల శారద ఎవరినో పెట్టినట్టున్నారు మహిళా కమిషన్ చైర్మన్ గా, క్యాబినెట్ ర్యాంక్ కూడా తీసేశారు. ఎందుకు అంటే మహిళకు గౌరవం లేదా?
మహిళా క్యాబినెట్ తీసేసారన్న సంగతి ఇప్పుడు మీరు చెప్తాను నేను కూడా పక్కా, ఎందుకంటే నాకు పక్కా సమాచారం ఉంది, నాకు తెలుసు. మీకు మహిళా తెలియాలి. కమిషన్ అనే దానికి ఆమెకు మెంబర్స్ ఇచ్చారు, ఆమెకి స్వేచ్ఛ ఇచ్చారు, ఆమె కూడా స్కూల్స్ వెళ్తుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది కూడా చెప్పి చూపిస్తున్నారు. అంటే ఉన్నదాన్ని తీసేయడాన్ని మీరు ఎలా చెప్తారు? మహిళా కమిషన్ కు క్యాబినెట్ హోదా ఉన్నది, తీసేశారు అంటే మహిళలపై గౌరవం లేదట. కళ్యాణ్ గారు అది స్టాట్యూటరీ బాడీ, అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి ఉండాలి. మహిళా కమిషన్, విద్యా కమిషన్, కమిషన్ గవర్నర్ నుంచి కదా, గవర్నర్ నుండి కదా మా ముఖ్యమంత్రి ఇప్పుడు అది గవర్నర్ నుంచి చివరిలో ఒకటి చెప్తాను. మహిళల గురించి అసలు ఏమీ మాట్లాడలేదు నేను వాస్తవం చెప్పాలనుకున్నప్పుడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఇదంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి సర్ఫ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పావర్టీ అంటే ఆ మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పనిచేసే 1,00,000 మంది అంటే 1 కోటి మంది మహిళలకి ఈ ప్రభుత్వ లాస్ట్ గవర్నమెంట్ పూర్తిగా ఎలక్షన్ అంటే ఎలక్షన్కి వాళ్ళని పిలవాలి, వాళ్ళకి ఏదో చేయాలి, పంపించాలి, అంతవరకు వాడుకున్నారు. బట్ ఇవాళ సీతక్క ఒక మంత్రిగా ఉన్న తర్వాత దీంట్లో ఆమె చాలా రిఫార్మ్స్ చేశారు. ఏంటి అని అంటే వడ్డీ లేని రుణాలకు ఉన్న పెండింగ్ అమౌంట్ ని వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఒకటి. రెండో విషయం ఏంటంటే ప్రతి మహిళ తన యొక్క సెల్ఫ్ అంటే స్వతహాగా తనలో ఉన్నటువంటి పొదుపు గుణాన్ని ఈ ప్రభుత్వము బ్యాంకేజ్ ద్వారా వాళ్ళకి ఇంకొంచెం బాసటనిస్తూ ప్రతి ఒక్క లాస్ట్ గవర్నమెంట్ లో పెండింగ్ పడ్డాయి. 4,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద లాస్ట్ గవర్నమెంట్ లో ఓవరాల్ గా 365 రోజుల్లో ఏం జరగలేదా అంటే అలా చెప్పలేము. ఎంతో కొంత జరిగింది మంచి అనేది, ఇంకా జరగాల్సింది కూడా ఉంది. 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఏం జరగబోతోంది అనేది